Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఆల్రెడీ 4 యూనిట్స్ అనేటివి క్లాసెస్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 4 యూనిట్స్ కి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. మీకు ఐదర్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బటన్ లో ఏదో ఒక యూనిట్ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే 5th యూనిట్ లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేలిస్ట్ అనేది వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ మిగతా యూనిట్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో 5th యూనిట్ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా క్వాలిటీ మానిటరింగ్ ఫార్మాట్స్ గురించి చూద్దాం. NCERT 2013 developed the various aspects of quality covered in the revised quality monitoring tools as follows. So ఈ క్వాలిటీ మానిటరింగ్ టూల్స్ అనేటివి రివైజ్ చేయబడ్డాయి, మళ్ళీ తీసుకురాబడ్డాయి అన్నమాట. సో NCERT 2013 వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, దాంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే అడ్మిషన్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, ప్రతి ఒక్క పిల్లల యొక్క అడ్మిషన్. తర్వాత అటెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ యొక్క అటెండెన్స్. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ. తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ TLM గ్రాంట్, సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని యూటిలైజ్ చేసుకోవడం. తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ SMCs, సో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఇన్వాల్వ్ అవ్వడము. తర్వాత స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, సో స్కూల్ని డెవలప్ చేయడానికి ప్లాన్స్ అనేటివి. తర్వాత ఏజ్ అప్రోప్రియేట్ అడ్మిషన్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, సో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వాళ్ళు చదవలేదు కానీ వాళ్ళ ఏజ్ తగ్గట్టు అడ్మిషన్స్ అనేటివి తీసుకోవచ్చు. తర్వాత జెండర్ సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్, ఎక్కడ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. టీచర్స్ పొజిషన్ చూసుకోవాలి. తర్వాత జెండర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, జెండర్ పాజిటివ్ గా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరూ ఈక్వల్ గానే అన్నట్టు. ఓకే, తర్వాత కండక్ట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ కరికులం, సో ఏదైతే కరికులం ఉందో దాన్ని కండక్ట్ చేసి కంప్లీట్ చేయడం. సిస్టమ్ ఆఫ్ ఆన్ సైట్ సపోర్ట్ అనేది ఇవ్వడము. అలాగే CCE, సో ఈ CCE ఫుల్ ఫామ్ నాకు కామెంట్ సెక్షన్ లో మీరే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఏమో ఈ CCE అనేది ఫుల్ ఫామే ఇచ్చారు, కానీ మీకు తెలవాలనేసి నేను CCE అని ఇచ్చాను. CCE ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో CCE అనేది మనము ఈ క్వాలిటీ మానిటరింగ్ టూల్స్ కిందకి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ నీడ్ బేస్డ్ టీచర్ ట్రైనింగ్, సో ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటికి అనుకూలంగా టీచర్ ఉండాలి కాబట్టి నీడ్ బేస్డ్ టీచర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. స్పెషల్ ట్రైనింగ్ టు చిల్డ్రన్ ఫర్ ఏజ్ అప్రోప్రియేట్ అడ్మిషన్, సో ఇప్పటిదాకా వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అనేది అందలేదు, బట్ ఏజ్ అప్రోప్రియేట్ గా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. దానికోసం స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం పిల్లలకి. చైల్డ్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్, ఎప్పుడు కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఉండాలి ఎన్విరాన్మెంట్ అనేది క్లాస్ రూమ్ లో. ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ బై ఆల్ చిల్డ్రన్, పిల్లలు వాళ్ళ వ్యూస్ ని బయట పెట్టేలాగా ఉండాలి ఫ్రీగా. అలాగే రోల్ ఆఫ్ CRC, BRC, డైట్ అండ్ SCERT కూడా యాజ్ టూల్స్ మనం యూజ్ చేయొచ్చు. పార్టిసిపేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ యాక్టివిటీస్ లో పిల్లల యొక్క పార్టిసిపేషన్. నెక్స్ట్ వన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్ అచీవ్మెంట్, సో లెర్నింగ్ జరిగేటప్పుడు దాని యొక్క అసెస్మెంట్, అలాగే లెర్నింగ్ అయిన తర్వాత లెర్నర్స్ యొక్క అచీవ్మెంట్. ఓకే, సో ఇది కూడా టూల్స్ కిందకి యూజ్ చేయొచ్చు. ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ ఆర్ మెంటల్ హెరాస్మెంట్, సో ఫిజికల్ పనిష్మెంట్ కానివ్వండి, మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నాట్ అలౌడ్. ఓకే, ఎఫర్ట్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ కి కొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ అనేది పెట్టడము. టీచర్ డెవలప్మెంట్ సిస్టమ్, సో టీచర్ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా డెవలప్ అవ్వడం. ఓకే, the revision of QMTs consisting of 14 formats and 3 analytical sheets resulted into 7 simplified formats to be used at different levels: school, cluster, block, district and state. So ఇప్పటిదాకా మనము క్వాలిటీ మానిటరింగ్ ఫార్మాట్స్ గురించి చూసాము. ఇప్పుడు ఏంటంటే ఈ క్వాలిటీ మానిటరింగ్ ఫార్మాట్స్ అనేటివి మనకి 14 ఫార్మాట్స్ ఉండేటివి, 3 అనలిటికల్ షీట్స్ లో ఉండేటివి, దాన్ని సింప్లిఫై చేసి 7 ఫార్మాట్స్ కి తీసుకొచ్చారు. అది డిఫరెంట్ లెవెల్స్ లో యూజ్ చేస్తారు. స్కూల్ లెవెల్లో కానివ్వండి, క్లస్టర్ లెవెల్ కానివ్వండి, బ్లాక్ లెవెల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి. సో అవి ఆ డిఫరెంట్ లెవెల్స్ లో క్వాలిటీ మానిటరింగ్ టూల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే స్కూల్ మానిటరింగ్ ఫార్మాట్, స్కూల్ ని మానిటర్ చేయడం. ఇది ఎవరు చూసుకోవాలి? హెడ్ మాస్టర్ స్కూల్ లెవెల్లో. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఫార్మాట్స్, ఇది ఎవరు చూసుకుంటారు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చూసుకుంటుంది, స్కూల్ లెవెల్లోనే చూసుకుంటుంది. నెక్స్ట్ క్లస్టర్ మానిటరింగ్ ఫార్మాట్, సో ఇది మనకి క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ వాళ్ళు చూసుకుంటారు క్లస్టర్ లెవెల్లో.
తర్వాత క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ షెడ్యూల్ కూడా మనకి ఈ క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేట్ వాళ్ళే చూసుకుంటారు క్లస్టర్ లెవెల్లో. తర్వాత బ్లాక్ మానిటరింగ్ ఫార్మాట్, ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ లెవెల్లో చూసుకుంటారు బ్లాక్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ వాళ్ళు. అలాగే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ఫార్మాట్, డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిపిఓ గారు చూసుకుంటారు. తర్వాత స్టేట్ మానిటరింగ్ ఫార్మాట్ చూసుకున్నట్టయితే స్టేట్ లెవెల్లో చూసుకుంటారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడి గారు. ఓకే, సో దీస్ ఆర్ ద 7 simplified formats in school, cluster, block, district and state level. So next చూసుకున్నట్టయితే రిజల్ట్స్ ఆఫ్ TQM మెథడ్స్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏంటో చూద్దాం. TQM మెథడ్స్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డ్రామాటిక్ రిజల్ట్స్. సో ఈ కింది ఇచ్చిన రిజల్ట్స్ అనేవి మనకి TQM మెథడ్స్ ద్వారా వస్తున్నాయి. అవేంటి అని అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ కో మేనేజర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు టీచర్స్ స్టూడెంట్స్ ఇద్దరు లేని మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. ఓన్లీ టీచర్స్ ఉన్నది సాధ్యం కాదు, ఓన్లీ స్టూడెంట్స్ ఉన్నది సాధ్యం కాదు. సో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా కో మేనేజర్స్ లాగా తీసుకోవాలి. దే సెట్ దేర్ ఓన్ టార్గెట్స్ అండ్ గోల్స్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఇండివిజువల్ టార్గెట్స్ కానివ్వండి గోల్స్ కానివ్వండి సెట్ చేసుకుంటారు. అలాగే కలిసి కట్టుగా టార్గెట్స్ అండ్ గోల్స్ కూడా సెట్ చేసుకుంటారు. ఓకే, ఎవరు? టీచర్స్ అండ్ స్టూడెంట్స్. దే బిల్డ్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ క్వాలిటీ ట్రైనింగ్. సో ఇద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకుంటారు, అలాగే క్వాలిటీ ట్రైనింగ్ అనేది బిల్డ్ చేసుకుంటారు. టీచర్స్ కంప్లీట్లీ చేంజ్ దేర్ టీచింగ్ స్టైల్స్. దే ఆర్ ఫెసిలిటేటర్స్ రాదర్ దాన్ లెక్చరర్స్. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో యాజ్ టీచర్ మనము ఫెసిలిటేటర్ లాగా ఉండాలి, అవునా? నాట్ యాజ్ లెక్చరర్స్. లెక్చర్ ఇవ్వడం కాకుండా హెల్ప్ఫుల్ గా ఉండాలన్నమాట, హెల్ప్ చేసే వాళ్ళలాగా. సో మన యొక్క టీచింగ్ స్టైల్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఆల్ స్టూడెంట్స్ సెట్ వెరీ హై ఇంప్రూవ్మెంట్ గోల్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క గోల్స్ అనేవి హైలో పెట్టుకుంటారు అనమాట. దేనివల్ల? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ మెథడ్స్ వల్ల. ఓకే, TQM క్యాన్ బి పవర్ఫుల్ టూల్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సెట్టింగ్. సో ఈ TQM అనేది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట ఎడ్యుకేషన్ సెట్టింగ్ లో. ద కీ ఎలిమెంట్స్ టు ఎ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆర్. సో TQM కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. గెయిన్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ద చైన్ ఆఫ్ సూపర్విజన్. సో ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్ అనేది గెయిన్ చేస్తే TQM అనేది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐడెంటిఫై అండ్ రెస్పెక్ట్ ద కస్టమర్ లెర్నర్స్. సో ఎప్పుడు కూడా మీరు చూడండి, ఏదైనా బిజినెస్ కానివ్వండి ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి రెస్పెక్ట్ చేయాలి. మరి మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో కస్టమర్స్ లాగా ఎవరిని ట్రీట్ చేస్తాము? లెర్నర్స్. ఓకే, ఫోకస్ ఆన్ రిఫైనింగ్ ద ప్రాసెస్. సో ప్రాసెస్ ని రిఫైన్ చేయడంలో ఫోకస్ అనేది ఉండాలి. అప్పుడు TQM అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. TQM can help the right people in any organization and can help encourage and develop those people, but it will not transform the wrong people into the right. So TQM వల్ల మనకి ఎవరైతే రైట్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఆర్గనైజేషన్ కి మంచి జరగాలని చూస్తున్నారో, క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది TQM, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అండ్ డెవలప్ చేస్తుంది. బట్ ఎవరైతే రాంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని రైట్ గా చేసేది. ఓకే, మీరు ఒకవేళ ఆర్గనైజేషన్ ని మంచి చేయాలనుకుంటే, మంచిగా డెవలప్ చేయాలనుకుంటే ఈ TQM అనేది మీకు డబుల్ హెల్ప్ అవుతుంది. అంతేగాని మీరు ఆర్గనైజేషన్ ని పడగొట్టాలనుకుంటే మాత్రం ఈ TQM అనేది మీకు హెల్ప్ఫుల్ గా ఉండదు. ఓకే, సో TQM మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ పర్పస్ లో చూస్తున్నాము, జనరల్ గా బిజినెస్ పర్పస్ లో చూసుకున్నా సరే సేమ్ థింగ్ అప్లై అవుతుంది. సో ఇది ఇవాళ క్లాస్ లో మనము క్వాలిటీ మానిటరింగ్ ఫార్మాట్స్ చూసాము, దాంతో పాటుగా రిజల్ట్స్ అనేటివి చూసాము డ్యూ టు TQM మెథడ్స్. సో ఇది మొత్తం కూడా స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్, బిఎడ్ సబ్జెక్ట్ ఇది. దానికి సంబంధించి 5th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. ఈ నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా, వీడియో హెల్ప్ఫుల్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేసి వెళ్ళండి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఈ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ మళ్ళీ తీసుకురావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఛానల్ ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్.
And thank you for watching. Bye bye.